హలో ఆల్, వెల్కమ్ టు ఛాయాలోకం. ఇంకో 10 రోజుల్లో 2025 కంప్లీట్ అయిపోయి 2026 వచ్చేస్తుంది. ఇక కొంతమంది వాళ్ళు ఈ ఇయర్ లో చేసిన పనుల గురించి, చేద్దాం అనుకుని చేయలేకపోయిన పనుల గురించి ఆలోచించుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది నెక్స్ట్ చేయాల్సిన వాటి గురించి ప్రిపేర్ అవుతూ ఉంటారు. కానీ మన టిఎఫ్ఐ బానిసలం మాత్రం ఈ ఇయర్ లో వచ్చిన సినిమాల గురించి, నెక్స్ట్ ఇయర్ రాబోతున్న సినిమాల గురించే డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. అంటే మన పని మనం చేసుకుంటూనే అనుకోండి. అయితే నేను మాత్రం 2025లో మన తెలుగు ఆడియన్స్ ని అటు థియేటర్లో ఇటు ఓటీటీలో పలకరించిన సినిమాలతో పాటు డబ్బింగ్ అయి రిలీజ్ అయిన కొన్ని సినిమాలను కూడా కవర్ చేస్తూ నెలల వారీగా ఒక లిస్ట్ అయితే తయారు చేశాను. ఆ లిస్ట్ ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాం. వీడియో ఈ ఒక్క పార్ట్ తోనే ఎండ్ అవ్వదు, గుర్తు పెట్టుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 2025 జనవరిలో రిలీజ్ అయిన సినిమాల విషయానికి వస్తే నెంబర్ 1 మార్కో. మలయాళంలో విజయవంతమైన ఈ సినిమా తెలుగులో మాత్రం 2025 జనవరి 1న విడుదలయ్యింది. ఈ సినిమా బడ్జెట్ 30 కోట్లు కాగా వరల్డ్ వైడ్ ఈ సినిమా 110 కోట్లని కలెక్ట్ చేసి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక నెంబర్ 2 కథ కమా మిషు. ఈ సినిమా జనవరి 2న ఆహా ఓటీటీలో అయితే వచ్చింది. దీనికి ప్రేక్షకుల నుంచి పెద్ద రెస్పాన్స్ ఏం రాలేదని చెప్పాలి. ఇక నెంబర్ 3 నీలిమేఘ శ్యామ. ఇది కూడా ఓటీటీలో వచ్చిన సినిమా. దీన్ని జనవరి 9న అయితే ఆహాలో రిలీజ్ చేశారు. దీనికి కూడా సోసోగానే రెస్పాన్స్ ఉందని చెప్పాలి. పెద్దగా రెస్పాన్స్ అయితే ఏమీ లేదు. నెంబర్ 4 గేమ్ చేంజర్. జనవరి 10న అయితే ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది. సినిమాకి 400 కోట్లు ఖర్చు పెట్టి తీస్తే సినిమా మాత్రం ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకొని కేవలం 195 కోట్లు మాత్రమే వసూలు చేసి నిర్మాతకు భారీ నష్టాన్ని మిగిల్చింది. ఇక నెంబర్ 5 డాకు మహారాజ్. జనవరి 12న ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది. 100 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అయితే లభించింది. కానీ సంక్రాంతి టైం కావడం వల్ల సినిమా 130 కోట్లు కలెక్ట్ చేసి లాభంతో అయితే గట్టెక్కింది. నెక్స్ట్ నెంబర్ 6 సంక్రాంతికి వస్తున్నాం. జనవరి 14న ఈ సినిమా అయితే థియేటర్లోకి వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఫుల్ పాజిటివ్ టాక్ రాగా ఈ సినిమా సంక్రాంతికి భారీ హిట్గా నిలిచింది. 50 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 300 కోట్లు కలెక్ట్ చేసి వెంకటేష్ గారి కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఇక నెక్స్ట్ నెంబర్ 7 మోక్షపటం. మసుదా ఫేమ్ తిరువీర్ నటించిన ఈ సినిమా థియేటర్లో కాకుండా ఓటీటీలో అయితే రిలీజ్ అయింది. జనవరి 14న ఆహా ఓటీటీలో వచ్చిన ఈ సినిమాకి పెద్దగా ఆదరణ అయితే లభించలేదు. ఇక నెంబర్ 8 డియర్ కృష్ణ. ఈ సినిమా గురించి ఒక విషయం చెప్పాలి. జనవరి 24న విడుదలైన ఈ సినిమాకి టికెట్ బుక్ చేసుకుంటే మొదటి 100 టికెట్స్ బుకింగ్లో ఒక టికెట్ని ఎంపిక చేసి ఆ టికెట్ కొన్న వ్యక్తికి 10,000 రూపాయలు క్యాష్ బ్యాక్ కింద బహుమతిగా అందిస్తామంటూ చిత్ర యూనిట్ అయితే వెల్లడించింది. అయినా కూడా ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో ఎవ్వరికీ తెలీదు. నాకు ఈ సినిమా గురించి ఇంతే తెలుసు. దీని బడ్జెట్ కానీ దీని కలెక్షన్స్ కానీ నన్ను అడగద్దు ప్లీజ్. ఇక నెక్స్ట్ నెంబర్ 9 గాంధీ తాత చెట్టు. జనవరి 24న ఈ సినిమా అయితే రిలీజ్ అయింది. సినిమా బడ్జెట్ ఎంతో క్లియర్ గా తెలియదు కానీ ఈ సినిమా మాత్రం కేవలం 23 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది. అయితే డైరెక్టర్ సుకుమార్ గారి డాటర్ అయితే ఈ సినిమాలో యాక్ట్ చేశారు. సినిమా గురించి చాలా మందికి తెలుసు కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. తర్వాత ఓటీటీలో కూడా పెద్దగా రాణించలేదని చెప్పాలి. ఇక నెక్స్ట్ నెంబర్ 10 ఐడెంటిటీ. ఈ సినిమా మలయాళంలో జనవరి 2న అయితే రిలీజ్ అయింది. కానీ మన తెలుగులో మాత్రం జనవరి 24న రిలీజ్ అయింది. ఈ సినిమాకి బడ్జెట్ 12 కోట్లు అవ్వగా సినిమా మాత్రం 18 కోట్లు కలెక్ట్ చేసి ప్రాఫిట్ లో ముగిసింది. ఇక నెక్స్ట్ నెంబర్ 11 హత్య. ధన్య బాలకృష్ణ, రవివర్మ, పూజా రామచంద్రన్ మెయిన్ లీడ్స్ లో చేసిన ఈ సినిమా జనవరి 24న విడుదలైంది. నాకు ఈ సినిమా గురించి ఇంతే తెలుసు. ఇక నెక్స్ట్ నెంబర్ 12 తల్లి మనసు. ఈ సినిమా జనవరి 24న రిలీజ్ అయింది. రచిత మహాలక్ష్మి, కమల కామరాజ్ అయితే ఈ సినిమాలో నటించారు. ఇక నెక్స్ట్ నెంబర్ 13 పోతుగడ్డ. ఇది డైరెక్ట్ ఓటీటీ ఫిలిం. ఈటీవీ విన్ లో జనవరి 30న అయితే ఈ సినిమా వచ్చింది. ఈ సినిమాకి పర్వాలేదు, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక నెక్స్ట్ నెంబర్ 14 మదగజ రాజా. ఇది తవ్వకాల్లో బయటపడ్డ సినిమా. విశాల్, వరలక్ష్మి, శరత్ కుమార్, అంజలి నటించిన ఈ సినిమా జనవరి 12న తమిళ్లో రిలీజ్ అయింది.
కానీ మన తెలుగు ప్రేక్షకుల అదృష్టం బాగుండి జనవరి 31న ఈ సినిమా తెలుగులో రిలీజ్ అయింది. కానీ ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సినిమా 15 కోట్లతో తెరకెక్కి 60 కోట్ల వరకు వసూళ్లనైతే చేసింది. కొన్నిసార్లు లక్ అలా వర్కౌట్ అవుతుంది, మరి ఎవరైతే ఏం చేస్తాం. ఇక నెక్స్ట్ నెంబర్ 15 రాచరికం. జనవరి 31ని వచ్చిన ఈ సినిమాలో అప్సరాని మెయిన్ లీడ్ లో చేసింది. ఈ సినిమా బడ్జెట్ కానీ కలెక్షన్స్ కానీ ఎక్కడా మెన్షన్ చేసి లేవు. ఇక నెక్స్ట్ నెంబర్ 16 మహిష. ఈ సినిమా జనవరి 31న రిలీజ్ అయింది. పెద్దగా ఎవ్వరికి ఈ సినిమా పేరు కూడా తెలీదు. నెక్స్ట్ నెంబర్ 17 సంహారం. ఈ సినిమా కూడా జనవరి 31న రిలీజ్ అయింది. ఈ సినిమా గురించి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ నెంబర్ 18 ప్రేమిస్తావా. ఇది ఒక తమిళ సినిమా. అక్కడ ఎప్పుడు రిలీజ్ అయిందో మనకు తెలియదు, కానీ మన దగ్గర మాత్రం జనవరి 31న మన మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళే రిలీజ్ చేశారు. పుష్ప 2కి బాగా లాభాలు వచ్చేసరికి సంతోషంతో పిచ్చెక్కి ఈ సినిమా రిలీజ్ చేసి ఉంటారని చాలా మంది అయితే అనుకున్నారు. ఇంకో మ్యాటర్ ఏంటంటే అజిత్ గారి బిల్లా, పవన్ కళ్యాణ్ గారితో పంజా లాంటి సినిమాలు తీసిన డైరెక్టర్ విష్ణువర్ధన్ ఈ సినిమాకి డైరెక్టర్. ఇంకా యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్. మన శంకర్ గారి డాటర్ కూడా ఈ సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఇక నెక్స్ట్ నెంబర్ 19 రొమాంటిక్ లైఫ్. ఈ సినిమా జనవరి 31న రిలీజ్ అయిందని పోస్టర్స్ అయితే చూశాను, కానీ కనీసం ట్రైలర్ చూసే సాహసం అయితే నేను చేయలేకపోయా. మీలో ఎవరైనా చూసుంటే ఎలా అనిపించిందన్న విషయాన్ని కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ 2025 జనవరిలో రిలీజ్ అయిన సినిమాల లిస్టు. ఇక ఫిబ్రవరి సినిమాల లిస్ట్ ని నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వద్దు అని అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని కూడా నొక్కేయండి. సైనింగ్ ఆఫ్.